స్ఫూర్తి మీడియాకు స్వాగతం. మన దేశంలో పోలీస్ ప్రొఫెషన్ అనేది చాలా రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్గా ఉంది. వారి వల్లే మన దేశంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా అది పోలీసుల వారి వల్లనే సాధ్యం. దీనిలో ఎవరికి అనుమానం అవసరమే లేదు. అయితే కొన్నిసార్లు పోలీసులు ఇన్సెన్సిటివ్ బిహేవియర్ వల్ల, కొందరు పోలీసుల ఇన్సెన్సిటివ్ బిహేవియర్ వల్ల చాలా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అలాంటి సంఘటనే నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఐజీగా పనిచేస్తున్న రమ్య భారతి ఒక కేసులో బ్రీఫ్లో భాగంగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె పగలబడి నవ్వుతూ చేసినటువంటి ఆ ప్రవర్తన దేశం మొత్తం ఆగ్రహానికి గురవుతుంది. వివరాల్లోకి వచ్చినట్లయితే, గత గురువారం రోజు కోయంబత్తూరు పట్టణంలోని సూలూరు ప్రాంతంలో ఒక చిన్న పాప, ఐదవ తరగతి చదువుతున్న చిన్న పాప తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఆ సమయంలో కార్తిక్ అనే 33 years వాడు నాగపట్నం నుంచి వచ్చి కోయంబత్తూరులో సెటిల్ అయిన ఒక డైలీ వేజ్ లేబర్ ఆ పాపని మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళి కన్యాపాలెం అనే ఏరియాలో కొబ్బరి తోటలో ఆ పాపను రేప్ చేసి చంపేశాడు. వాడితో పాటుగా ఆర్ మోహన్ అనే వాడి స్నేహితుడు కూడా జాయిన్ అయ్యాడు. ఈ అఘాయిత్యం రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. తమిళనాడు గవర్నమెంట్ ఈ సంఘటన మీద విచారణ జరిపించడానికి, ఈ నేరస్తులను పట్టుకోవడానికి ఒక ఐజీ ఆఫీసర్ని, రమ్య భారతి గారిని ఒక టీమ్గా ఫామ్ చేసి ఆ కేసును ఛేదించమని చెప్పారు. అయితే ఆమె అనుకున్నట్లుగానే ఆమె చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆమె 24 hours ఆ కేసుని సాల్వ్ చేసింది. ఆ కార్తిక్ అనేవాడిని, అలాగే ఈ ఆర్ మోహన్ అనేవాడిని, ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ పట్టుకునే క్రమంలో ఆ కార్తిక్ అనేవాడు ఆ అపార్ట్మెంట్లోంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు తప్పించుకోవడానికి. అప్పుడు వాడి యొక్క కాళ్ళు చేతులు విరిగాయి. వాడిని కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో జరుగుతుంది. అయితే ఈ జరిగిన సంఘటన అంతా కూడా బ్రీఫ్ చేయడానికి కండక్ట్ చేయబడినటువంటి ఒక ప్రెస్ మీటింగ్లో రమ్య భారతి మరి ఆమెతో పాటు ఉన్న ఇద్దరు IPS ఆఫీసర్ల ప్రవర్తన చాలా ఘోరంగా ఉండింది. వాళ్ళు ఎంపతి లేకుండా, అంటే సానుభూతి లేకుండా ప్రవర్తించిన ప్రవర్తన చాలా ప్రజలకు, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆగ్రహాన్ని తీసుకొస్తుంది. అనవసరమైన నవ్వులు నవ్వుతూ, పగలబడి నవ్వుతూ ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేయడం అనేది చాలామంది ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆమె సాటి స్త్రీ అయి ఉండి ఒక చిన్న పాపకి అన్యాయం జరిగితే, ఘోరంగా రేప్ చేసి ఆమెను చంపేస్తే ఆ యొక్క సానుభూతి కూడా లేకుండా ప్రవర్తించే ప్రవర్తన అనేక మంది ఆగ్రహానికి గురి చేస్తూ ఉంది. ఈ సంఘటనతో తమిళనాడు ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేసింది. ఆమెతో పాటుగా మిగిలిన ఇద్దరు IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసిందని తెలియజేస్తున్నారు. కానీ అఫీషియల్గా సోషల్ మీడియాలో అయితే వస్తుంది, కానీ అఫీషియల్గా ఎక్కడ స్టేట్మెంట్ లేదు. అయితే ఈ సంఘటనలో గమనించాల్సింది ఏంటంటే, ఎంత హోదాలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ప్రజలతోటి బ్రీఫ్ చేయడానికి, మీడియాకు బ్రీఫ్ చేయడానికి, ప్రజలకు పంపించాల్సిన సందేశాల సమయంలో ఆ సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. ఆమె చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ అయినప్పటికీ, ప్రొఫెషన్లో ఆమె చాలా సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ సెన్సిటివ్నెస్ లేకపోవడం, ఆ కేసు తీవ్రతను బట్టి ఆమె బిహేవియర్ ఉండకపోవడం చాలా బాధాకరం. వారు ప్రైవేట్గా జోకులు వేసుకోవచ్చు, నవ్వుకోవచ్చు, కానీ ఒక సొసైటీకి ఉద్దేశించి ఆ విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు కేసు తీవ్రతను బట్టి వారి యొక్క ప్రొఫెషనల్ బిహేవియర్ ఉన్నట్లయితే బాగుండేది. కనీసం ప్రజలు చూస్తున్నారనే జ్ఞానంతో వారు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆమె ప్రొఫెషనల్గా ఎఫిషియెంట్గా ఉంది, కానీ సోషల్ బిహేవియర్ విషయంలోనే ఆమె తప్పుడడుగులు వేసింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ ఆమెను మన్నించి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, ఆ సోషల్ మీడియాలో ప్రచారం అయినట్టు నిజంగానే ఆమెను సస్పెండ్ చేశారా, ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఈ విషయాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి హోదాలో ఉన్నవారైనా కానీ ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు వారు ఆ సెన్సిటివ్నెస్, ఎంపతి కలిగి ఉండాలనేది ఇది ఇంకోసారి ఒక హెచ్చరికగా ఉంది. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా చూసుకోవాలి. క్రైమ్ జరిగినప్పుడు ఎలా ఉండాలో వారు అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని ఆశిద్దాం. తమిళనాడు గవర్నమెంట్ సరైన డెసిషన్ తీసుకుంటుందని ఆశిద్దాం. అలాగే సమాజంలో మనం రోజు చూస్తున్నాం, క్రైమ్ రేట్ పెరుగుతుంది, కామాంధులు ఎక్కువైపోయారు. ఆడపిల్లలను కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపను తీసుకొని వెళ్ళిపోయి వాడు రేప్ చేశాడంటే ఎంత ఘోరం ఉంది. మనం ఎక్కడ భద్రత లేదండి. ఆడపిల్లల విషయంలో మనం తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు కదా, అలా ఉండాలి. ఈ యొక్క పోలీసుల ప్రవర్తన నిజంగా బాధాకరమైనప్పటికీ వారు 24 hours ఆ కేసును ఛేదించడం నిజంగా అది వారి ఎఫిషియన్సీని, వారి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వారిని ఒకవైపు అప్రిషియేట్ చేస్తూనే వారి యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావాలని కోరుకుందాం. అలాగే తల్లిదండ్రులుగా మనం చుట్టుపక్కల వారితోటి కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు గల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.